మ్యాచ్ నెంబర్ 12 ముంబై ఇండియన్స్ వర్సెస్ కేకేఆర్ అయితే మ్యాచ్ అయితే జరిగింది భయ్య. దాని రివ్యూ మనం ఈ వీడియోలో మాట్లాడదాం. దాని తర్వాత నెక్స్ట్ మ్యాచ్ నెంబర్ 13 పంజాబ్ వర్సెస్ లక్నో అయితే మ్యాచ్ జరగబోతుంది. ఎక్కడ జరగబోతుంది? లక్నో. మరి ఆ మ్యాచ్లలో ఏ టీమ్ కి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందో దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ అయితే ముంబై ఇండియన్స్ వర్సెస్ కేకేఆర్ రివ్యూ మాట్లాడిన తర్వాత మ్యాచ్ నెంబర్ 13 కి ఏ టీమ్ కి విన్నింగ్ ఛాన్స్ ఉందో అదైతే మాట్లాడదాం భయ్య. మరి ఇంకెందుకు కలిసాం భయ్య, లెట్స్ గో. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ క్రేజీ రివ్యూస్. వీడియో స్టార్ట్ చేసే దానికంటే ముందు భయ్య, మన జీవితంలో మనల్ని ఎట్లా లైక్ చేయరు కదా, కనీసం మీరు ఇక్కడైనా వీడియోని లైక్ చేయండి. అండ్ మీరు కనుక మీ ఊర్లో షేర్ అయితే ఈ వీడియోని షేర్ చేయండి. యూట్యూబ్ ఓపెన్ చేయగానే నా వీడియో కనుక మీకు రావాలనుకుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ అట్లాగే బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే నేను వీడియో చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, మీరు కూడా చూస్తారు కాబట్టి. కానీ లైక్ అయితే చేయండి భయ్య, ఎందుకనంటే మీరు లైక్ చేయడం వల్ల కొత్త వాళ్ళకి వీడియో రీచ్ అవుతుంది, వాళ్ళకు కూడా వీడియో నచ్చితే వాళ్ళకు కూడా చూస్తారు, వాళ్ళు కూడా లైక్ చేస్తారు, వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కాబట్టి. సరే, ఇంకా మెయిన్ టాపిక్ లోకి వెళ్ళిపోతే మ్యాచ్ నెంబర్ 12 ముంబై ఇండియన్స్ వర్సెస్ కేకేఆర్ భయ్య. ముంబై వాళ్ళు అయితే నిజంగా బయట ఓడిపోయి ఇంట్లో వచ్చేస్తే గెలిచిరు వాళ్ళు. నిజంగా వాంకాడలో మ్యాచ్ జరిగింది. వాంకాడలో అంటే ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ కి ఫేవరబుల్ గా ఉంటది, ఎందుకంటే హోమ్ గ్రౌండ్ కాబట్టి. ఆ ఫ్యాన్స్ కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ వాళ్ళు ఇచ్చే సపోర్ట్ కానీ మామూలుగా ఉండదు. ఎవరికైనా ఏ టీం కైనా వాళ్ళ హోమ్ టౌన్ అయితే ఖచ్చితంగా జబర్దస్త్ మ్యాచ్ జరిగిన ముంబై ఇండియన్స్ కేకేఆర్ మామూలుగా కాదు. ఎందుకంటే కేకేఆర్ వాళ్ళు టాస్ ఓడిపోయి వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ వచ్చి 116 రన్స్ మాత్రమే చేయగలిగారు. అది కూడా ముంబై ఇండియన్స్ బౌలింగ్ అటాక్ అసలు ఏం వేసిరో నాకు అర్థం కాదు. దీంట్లో మాత్రం నిజంగా ముంబై ఇండియన్స్ లో ఒక మంచి టాలెంట్, ఒక యంగ్ టాలెంట్ అయితే వచ్చింది భయ్య. నిజంగా ఐపీఎల్ పుణ్యానా అని చెప్పేసి మంచి మంచి ప్లేయర్లు, మంచి మంచి యంగ్స్టర్స్ అయితే వాళ్ళ టాలెంట్ ను ప్రూవ్ చేసుకునే ఓ ప్లాట్ఫామ్ అయితే ఐపీఎల్ భయ్య. ఐపీఎల్ అయితే నిజంగా చాలా పుణ్యం కట్టుకుంటది, ఎందుకంటే మంచి మంచి ప్లేయర్స్, ఎక్కడెక్కడో ఉన్న ప్లేయర్స్, మంచి యంగ్స్టర్స్ అయితే వాళ్ళ టాలెంట్ ని ప్రూవ్ చేసుకునే ప్లాట్ఫామ్ ఏదైనా ఉంది అంటే నిజంగా అది ఐపీఎల్. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ నుంచి అనికేత్ వర్మ ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు అందరికి తెలుసు. ఈ అనికేత్ వర్మ గురించి, ఆయన లైఫ్ స్టోరీ గురించి ఒక వీడియో అయితే మనం చేద్దాము. ఒకవేళ మీకు ఆ వీడియో కావాలి అనుకుంటే కింద కామెంట్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ ఈ ముంబైలో కూడా ఒక మంచి మనిషి వచ్చింది భయ్య, ఒక మంచి టాలెంట్ వచ్చింది. ఆ ప్లేయర్ ఎవరు అని అంటే అవనీష్ కుమార్. నిన్నైతే ఏం బౌలింగ్ చేసిండు భయ్య, నాకు అర్థం కాదు కానీ పిచ్చి దొబ్బేసిండు. కేకేఆర్ వాళ్ళ బ్యాటింగ్ వాళ్ళకి మాత్రం అయితే 4 వికెట్స్ తీసిండు భయ్య. 3 ఓవర్స్ వేసి అంతే, ఓన్లీ 3 ఓవర్స్. లాస్ట్ ఓవర్ మాత్రం హార్దిక్ పాండ్యా వేయలేడు. మరి ఎందుకు వేయలేడు ఏందో ఒకసారి మాట్లాడదాం ఈ వీడియోలో మొత్తం. ఫస్ట్ అయితే కేకేఆర్ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ వచ్చి 116 రన్స్ చేసారు భయ్య. ఆ 116 రన్స్ లో ఎవరి నుంచి అంత ఇంపాక్ట్ లేదు, ఏ బ్యాటర్ నుంచి అంత ఇంపాక్ట్ లేదు. ఓన్లీ యాంగ్రీష్ రఘువంశీ ఒక్కడే మాత్రం కొంచెం ఆ ఇంపాక్ట్ అనేది చేసిండు, అంటే కొంచెం మంచిగా ఆడిండు. ఆ 26 రన్స్ అయితే చేసిండు. దాని తర్వాత ఏ ప్లేయర్ కూడా అంత మంచిగా ఆడలేడు. ఏ ప్లేయర్ ని కూడా క్రీజ్ లో సెట్ అవ్వని ఇవ్వలేరు ముంబై ఇండియన్స్ బౌలర్స్ అయితే. ఓన్లీ లాస్ట్ లో రమన్దీప్ సింగ్ కొంచెం మంచిగా ఆడు, ఒక 116 రన్స్ అయితే కొంచెం టార్గెట్ ని సెట్ చేసిరు అంతే భయ్య. అది అయితే చాలా ఈజీ రన్ చేసి 116 రన్స్ అయితే. అండ్ మరి ముంబై ఇండియన్స్ బౌలర్లు ఎవరెవరు మంచి చేసారు అంటే ఆల్మోస్ట్ వేసిన ప్రతి ఒక్క బౌలర్ కూడా వికెట్ తీసుకున్నాడు భయ్య. దాంట్లో అవనీష్ కుమార్ అయితే 4 వికెట్స్ తీసుకుండు. అండ్ దీపక్ చహర్ 2 వికెట్ తీసిండు. అండ్ మిగతా వాళ్ళు హార్దిక్ పాండ్యా కానీ, ట్రెంట్ బోల్ట్ కానీ, అండ్ ఇంకోరు విఘ్నేష్ పతూర్ కానీ, వీళ్ళు కూడా ఒక్కొక్క వికెట్ అయితే తీసుకున్నారు భయ్య. వేసిన ప్రతి బౌలర్ అయితే వికెట్ అయితే తీసుకున్నారు. నాకైతే ఈ బౌలర్లలో అవనీష్ కుమార్ అయితే జబర్దస్త్ బౌలింగ్ చేసిండు భయ్య. 4 వికెట్లు తీసిండు. కేకేఆర్ వాళ్ళని అసలు సెట్ అవ్వనివ్వలేదు. ఫస్ట్ రావడంతోనే ఫస్ట్ ఓవర్ లోనే ఫస్ట్ బాల్ వికెట్ తీసిండు చూడు భయ్య, మామూలుగా లేదు. అది జబర్దస్త్ బౌలింగ్ చేసిండు అవనీష్ కుమార్ అయితే. నిజంగా చాలా మంచి ఫ్యూచర్ ఉంటది, ఎందుకంటే ముంబై ఇండియన్స్ చాలా పెద్ద టీం కి ఆడుతున్నాడు కాబట్టి చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్ కి అయితే ఆ పేరు అనేది వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే మన ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు కాబట్టి ఆ టీంలో ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది అవనీష్ కుమార్ కి. అండ్ నెక్స్ట్ ముంబై ఇండియన్స్ వాళ్ళ బ్యాటింగ్ వచ్చేసి ఓన్లీ 12 ఓవర్స్ లోనే వాళ్ళైతే ఆ స్కోర్ అనేది చేంజ్ చేసారు. దాంట్లో ఎవరు మంచిగా ఆడారు అంటే రియాన్ రికెల్టన్ కానీ, సూర్యకుమార్ అయితే ఓన్లీ 9 బాల్స్ ఆడి 22 రన్స్ మొత్తం ఫినిష్ చేసి పడేసిండు మ్యాచ్ అయితే. అండ్ రియాన్ రికెల్టన్ కూడా 61 రన్స్ అయితే చేసిండు. అండ్ మరి కేకేఆర్ బౌలర్స్ చూసుకుంటే ఎవరు మంచి చేసారు అంటే రస్సెల్ అయితే 2 వికెట్స్ తీసిండు. ఎవరెవరిది విల్ జాక్సన్ అండ్ రోహిత్ శర్మది. అండ్ రోహిత్ శర్మ పూర్ పర్ఫార్మెన్స్ కొనసాగుతూనే ఉన్నది ఐపీఎల్ లో.
ఎందుకనంటే ఇంటర్నేషనల్ క్రికెట్ లో మంచిగా ఆడిన రోహిత్ శర్మ మంచి ఫామ్ లో ఉండే సెంచరీ కూడా ఇంకా చేసిండు ఛాంపియన్షిప్ ట్రోఫీలో. కానీ ఇప్పుడు ఎందుకు ఇట్లా ఆడుతుందని చెప్పేసి నాకైతే అర్థమైతే లేదు భయ్య రోహిత్ శర్మ. ఎందుకంటే రోహిత్ శర్మ ఎలాంటి ప్లేయర్ అందరూ తెలుసు. ఒక్కసారి క్రీజ్ లో సెట్ అయిందంటే మ్యాచ్ మొత్తం వన్ సైడ్ అయిపోతుంది. హిట్ మ్యాన్ అట్లా ఆడతాడు. నెక్స్ట్ మ్యాచ్ నుంచి అయినా మంచి ఆడదని చెప్పేసి మనమైతే అనుకుందాం భయ్య. మరి మీకేమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. అండ్ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ముంబై ఇండియన్స్ కి అయితే ఎట్టకేళ్ళకి ఒక విజయం అయితే తీసుకున్నారు భయ్య. 3 మ్యాచెస్ ఆడి 1 మ్యాచ్ అయితే వాళ్ళైతే గెలిచి ముంబై ఇండియన్స్. అండ్ నెక్స్ట్ మెయిన్ కంటెంట్ లోకి వస్తే మనం మ్యాచ్ నెంబర్ 13 ఎల్ఎస్జీ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ ఎక్కడ జరగబోతుంది అంటే లక్నోలో జరగబోతుంది. లక్నో వల్ల కొంచెం ఫేవరబుల్ గా ఉంటుందా, మరి పిచ్ ఎట్లా ఉంటది, వీళ్ళ ప్లేయింగ్ ఎలెవన్ ఏంది, దాని తర్వాత ఎవరికి విన్నింగ్ ఛాన్స్ ఉందో దాని గురించి అయితే మనం మాట్లాడదాం. ఫస్ట్ అయితే పిచ్ రిపోర్ట్ కనుక చూసుకుంటే మాత్రం లక్నో అంటే చాలా పెద్ద గ్రౌండ్ భయ్య. నిజంగా ఇండియాలోనే చాలా పెద్ద గ్రౌండ్ కాబట్టి 6లు 4లు కొట్టాలంటే కొంచెం కష్టం అయిపోతుంది. స్పిన్నర్లు అయితే ఖచ్చితంగా ప్లేలోకి వస్తారు. ఎందుకంటే స్పిన్నర్లని 6లు కొట్టాలంటే చాలా కష్టం అయిపోతుంది. లాంగ్ ఆన్ లో కానీ లాంగ్ ఆఫ్ లో కానీ ఖచ్చితంగా ఫీల్డర్స్ ఉంటారు, వాళ్ళ చేతిలో క్యాచ్లు అయితే వెళ్ళిపోతాయి. కాబట్టి ఇక్కడ మాత్రం ఖచ్చితంగా మరీ అంత హై స్కోరింగ్ గేమ్ అయితే ఏమి ఉండదు అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. కాకపోతే ఎల్ఎస్జీలో మంచి హిట్టర్లు ఉన్నారు, పంజాబ్ లో మంచి హిట్టర్లు ఉన్నారు. వీళ్ళు ఒకవేళ మంచి ఆడితే మాత్రం 200 రన్స్ అయితే క్రాస్ అవుతుంది, లేకపోతే చాలా కష్టం అయిపోతుంది. పిచ్ కూడా అట్లా బిహేవ్ చేస్తుంది. రెడ్ సాయిల్ పిచ్ కాబట్టి మరీ అంత ఫాస్ట్ బౌలర్లకి అంత లేకపోయినా కానీ స్పిన్నర్లు అయితే కొంచెం ప్లేలోకి వస్తారని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది భయ్య. మరి ఒకసారి పిచ్ రిపోర్ట్ అయితే ఇది. మరి ప్లేయింగ్ 11 గురించి అయితే మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పంజాబ్ కింగ్స్ గురించి మాట్లాడదాం. పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11 ఏంటంటే సేమ్ యాజ్ యూజువల్ గా వాళ్ళే ప్రభ్సిమ్రన్ సింగ్ అండ్ ఆర్య వీళ్ళిద్దరైతే ఓపెనర్ గా వస్తారు. దాని తర్వాత శ్రేయస్ అయ్యర్ తర్వాత మార్కస్ స్టోయినిస్ ఉన్నాడు, గ్లెన్ మ్యాక్స్వెల్ ఉన్నాడు, శశాంక్ సింగ్ ఉన్నాడు, అండ్ మార్కో ఇన్సేన్ ఉన్నాడు, హర్షదీప్ సింగ్ ఉన్నాడు, అజ్మతుల్లా ఉమర్జాయ్ ఈ మ్యాచ్ ఆడడో మేబీ. ఎందుకంటే లాకీ ఫెర్గసన్ కూడా రావచ్చు. కాకపోతే లాకీ ఫెర్గసన్ కంటే కూడా అజ్మతుల్లా ఉమర్జాయ్ ఉంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఆల్రౌండర్ కాబట్టి బౌలింగ్ చేయగలుగుతాడు, మంచి బ్యాటింగ్ చేయగలుగుతాడు, 6లు మామూలుగా కొట్టాడు, జబర్దస్త్ కొడతాడు, ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ మంచిగా ఆడతాడు కాబట్టి. అండ్ హర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్. అండ్ ఇదైతే ప్లేయింగ్ 11 భయ్య పంజాబ్ కింగ్స్ నుంచి. కాకపోతే ఇక్కడ ఇంకో ప్లేయర్ ని తీసుకోవాలని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే హర్ప్రీత్ బ్రార్ మంచి బౌలింగ్ చేయగలుగుతాడు, మంచి స్పిన్ బౌలింగ్ చేయగలుగుతాడు, మంచి బ్యాటింగ్ కూడా చేయగలుగుతాడు, మంచి ఆల్రౌండర్ కాబట్టి ఒకవేళ హర్ప్రీత్ బ్రార్ ని తీసుకుంటే ఆల్మోస్ట్ 9th నెంబర్ వరకు కూడా పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ అయితే ఉంటది భయ్య. చాలా డెప్త్ ఉంటది పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ అయితే. అండ్ ఇప్పుడు ఫస్ట్ ఎల్ఎస్జీ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడదాం. ఎల్ఎస్జీ ప్లేయింగ్ 11 లో మెయిన్ అడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్, డేవిడ్ మిల్లర్. ఈ 5 మంది పేర్లు అయితే మామూలుగా ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటది. ఎందుకంటే ఎంత మంచి హిట్టర్లు, ఎంత బిగ్ హిట్టర్లు అందరికి తెలుసు. ఒక్కరు నిలబడినా గానీ మ్యాచ్ మొత్తం టర్న్ అయిపోతుంది. అలాంటి ప్లేయర్లు వీళ్ళందరూ. కాకపోతే మరి ఎవరు ఫామ్ లో ఉన్నారు, ఎవరు ఫామ్ లో లేరు, దాని గురించి కూడా మాట్లాడదాం. అండ్ దాని తర్వాత ఈ 5 మంది తర్వాత ఆయుష్ బడోని ఉన్నాడు, అండ్ ఆవేష్ ఖాన్ ఉన్నాడు, శార్దుల్ ఠాకూర్ ఉన్నాడు, రవి బిష్ణోయ్ ఉన్నాడు, అండ్ ప్రిన్స్ యాదవ్ కూడా మంచి బౌలింగ్ చేస్తున్నాడు. కాబట్టి వీళ్ళదైతే ఎల్ఎస్జీ వాళ్ళది ప్లేయింగ్ 11 అయితే ఇది భయ్య. అండ్ ఇప్పుడు మనం అంటే ఎల్ఎస్జీ నుంచి ఇంపాక్ట్ ప్లేయర్ లెక్క ఎవరు వస్తారంటే షాబాజ్ అహ్మద్ రావచ్చు. ఎందుకంటే బౌలింగ్ చేయగలుగుతాడు, మంచి బ్యాటింగ్ కూడా చేయగలుగుతాడు కాబట్టి. అండ్ ఇప్పుడు ఒకసారి కంపారిజన్ చేసుకుందాం బ్యాటింగ్ చూసుకుంటే మాత్రం ఎల్ఎస్జీలో మంచి బ్యాటింగ్ ఉంది, పంజాబ్ కింగ్స్ లో మంచి బ్యాటింగ్ ఉన్నది. అండ్ వీళ్ళిద్దరి కంపేర్ చేసుకుంటే మాత్రం ఎల్ఎస్జీలో ఓన్లీ మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ వీళ్ళిద్దరే ఫామ్ లో ఉన్నారు. వీళ్ళిద్దరే మంచిగా ఆడుతున్నారు. రిషబ్ పంత్ అంత ఫామ్ లో లేడు, డేవిడ్ మిల్లర్ కి అంత బ్యాటింగ్ రాలేదు. బ్యాటింగ్ వచ్చినప్పుడు ప్రూవ్ చేస్తున్నాడు, ఖచ్చితంగా మంచి ఫామ్ లోనే ఉన్నాడు డేవిడ్ మిల్లర్ కూడా. కాకపోతే వాళ్ళు కన్సిస్టెన్సీ ప్లేయర్స్ అయితే కాదు, కన్సిస్టెన్సీగా వాళ్ళు హిట్ చేయలేరు కాబట్టి కొంచెం కష్టమైపోతుంది. మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ ఇద్దరు వికెట్లు కానీ ఎర్లీగా పడ్డాయా పంజాబ్ కింగ్స్ అయితే టాప్ లో ఉంటది భయ్య. ఇది మాత్రం కన్ఫర్మ్ అంతే. ఎందుకంటే అడెన్ మార్క్రమ్ ఫామ్ లో లేడు, రిషబ్ పంత్ ఫామ్ లో లేడు, డేవిడ్ మిల్లర్ అంత బ్యాటింగ్ రాలేదు కాబట్టి ఇంకా చెప్పలేము. అంత కన్సిస్టెన్సీ ప్లేయర్ అయితే కాదు డేవిడ్ మిల్లర్. కొడితే కొడతారు, లేకపోతే అవుట్ అయిపోతారు అలాంటి ప్లేయర్. అండ్ ఆయుష్ బడోని కూడా అంత ఫామ్ లో లేడు కాబట్టి ఎల్ఎస్జీకి ఓన్లీ మెయిన్ గా నికోలస్ పూరన్ అండ్ మిచెల్ మార్ష్ వీళ్ళిద్దరి పైనే ఆధారపడి ఉంటారు, డిపెండ్ అయి ఉంటారు కాబట్టి. అండ్ ఇప్పుడు పంజాబ్ గురించి మాట్లాడితే మాత్రం ప్రభ్సిమ్రన్ సింగ్ ఉన్నాడు, ఆర్య ఫస్ట్ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేసిండు, శ్రేయస్ అయ్యర్ మంచి క్యాప్టెన్స్ చేస్తాడు, మంచి బ్యాటింగ్ చేస్తాడు, లాస్ట్ మ్యాచ్ లో 97 నాట్అవుట్ అయ్యాడు. అండ్ మార్కస్ స్టోయినిస్ అండ్ గ్లెన్ మ్యాక్స్వెల్, శశాంక్ సింగ్,
ఇంత మంచి బ్యాటింగ్ లైనప్ ఉన్నది పంజాబ్ కింగ్ కి. అండ్ నాకైతే ఏమనిపిస్తుంది అంటే రెండు కంపారిజన్ చేసుకుంటే పంజాబ్ కి కొంచెం ఒక 10% ఛాన్స్ ఉంది. బ్యాటింగ్ ఆర్డర్ మంచిగా ఉందని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది భయ్య. అండ్ నెక్స్ట్ బౌలింగ్ గురించి అయితే మాట్లాడుకుంటే ఫాస్ట్ బౌలింగ్ పంజాబ్ కింగ్స్ లో మార్కో ఎన్సన్ ఉన్నాడు, హర్షదీప్ సింగ్ ఉన్నాడు, మార్కస్ స్టోయినిస్ కూడా వేయగలుగుతారు కాబట్టి 3 మెంబర్స్ జబర్దస్త్ బౌలింగ్ వేస్తారు. అండ్ ఇక్కడ నుంచి శార్దుల్ ఠాకూర్ వేయగలుగుతాడు, అండ్ ప్రిన్స్ యాదవ్ వేసాడు, అండ్ ఆవేష్ ఖాన్ కూడా వేసాడు. వీళ్ళు కూడా మంచి బౌలింగ్ ఉంది. రెండు టీంలని కంపేర్ చేసుకుంటే మాత్రం బౌలింగ్ పరంగా అయితే సేమ్ ఈక్వల్ అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. కాకపోతే కొంచెం హర్షదీప్ సింగ్ మంచిగా వేసింది అనుకో ఇంకా పంజాబ్ కి ఫేవరబుల్ గా ఉంటది. అండ్ ఇప్పుడు స్పిన్ బౌలింగ్ అటాక్ చూసుకుంటే మాత్రం యుజ్వేంద్ర చాహల్ ఉన్నాడు, గ్లెన్ మ్యాక్స్వెల్ ఉన్నాడు, అండ్ హర్ప్రీత్ బ్రార్ ని చూసుకుంటే ఖచ్చితంగా హర్ప్రీత్ బ్రార్ కూడా మంచిగా వేయగలుగుతాడు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఎల్ఎస్జీ చూసుకుంటే మాత్రం ఓన్లీ రవి బిష్ణోయ్ మాత్రమే మంచి బౌలింగ్ వేయగలుగుతారు స్పిన్ బౌలింగ్. మిగతా ప్లేయర్ లో అంత ఇంపాక్ట్ అయితే ఏం చేయరు. కాబట్టి స్పిన్ బౌలింగ్ చూసుకున్నా నాకు కొంచెం పంజాబే అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఓవరాల్ గా నా ఒపీనియన్ ఏంటంటే ఏ టీమ్ కి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందనంటే ఖచ్చితంగా నేను చెప్పగలుగుతా పంజాబ్ కింగ్స్ కి ఒక 10% ఎక్కువ ఉందని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. నేనైతే పంజాబ్ కింగ్స్ కి 60% ఇస్తున్నా భయ్యా, ఎల్ఎస్జీకి ఓన్లీ 40% ఇస్తున్నా. బికాస్ ఆఫ్ దిస్ ఎందుకనంటే ఇవన్నీ మీరు చూసిన తర్వాత నాకైతే పంజాబ్ కింగ్స్ కి కొంచెం 10% ఎక్కువ ఇవ్వాలనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ అయితే చేయండి. మీ ఒపీనియన్ ఏంటి, మీరు మీకే టీం కి ఎక్కువ విన్నింగ్ ఛాన్స్ ఉంది అని చెప్పేసి అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఎవరు ఏ టీం కి విన్నింగ్ ఛాన్స్ ఉందని ఎంతమంది చెప్తారో ఒకసారి అయితే మనం చూద్దాం. అండ్ ఈ మ్యాచ్ అయిపోయినాక మళ్ళీ మనం దీని రివ్యూ అండ్ నెక్స్ట్ మ్యాచ్ ప్రివ్యూలో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.